Hi friends, welcome back to our ఛానల్. ఇన్ దిస్ ఈ వీడియోలో అయితే మనం టిఎస్ పాలిసెట్కి సంబంధించిన బయాలజీ క్వశ్చన్స్ ఆన్సర్కి అయితే తెలుసుకుందాం. ఈ పేపర్ యొక్క బుక్లెట్ కోడ్ వచ్చేసి డి. మీరు ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చేసేది ఏంటంటే ఏ బుక్లెట్ కోడ్ అయిన వాళ్ళైనా సరే క్వశ్చన్ని చూసి ఆన్సర్ అనేది తెలుసుకోండి. ఎందుకంటే లేదంటే మీరు ఏ మరియు సి బుక్లెట్ కోడ్ నాకు కామెంట్లో పెట్టండి. ఇదైతే బుక్లెట్ కోడ్ వచ్చేసి డి. అయితే ఇప్పుడు ఆన్సర్ కీ అనేది చూద్దాం. 121st క్వశ్చన్. ద ఆల్కలైడ్ యూజ్డ్ యాజ్ మెడిసిన్ ఫర్ స్నేక్ బైట్ ఈస్ రిజర్పైన్, కెఫెన్, క్వినిన్, నింబిడిన్. ఆన్సర్ ఈస్ 1. రిజర్పైన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ది మెడిసిన్ ఫర్ స్నేక్ బైట్. పాము కాటు నుండి రక్షణ కొరకు డాష్ ఆల్కలైడ్ను ఉపయోగిస్తారు. రిజర్పైన్, కెఫెన్, క్వినిన్, నింబిన్. ఆప్షన్ 1 రిజర్పైన్ని ఉపయోగిస్తారు. There are dash number of cranial nerves in human beings. 10 pairs, 15 pairs, 12 pairs, 13 pairs. There are 12 pairs of cranial nerves are present in human beings, which comes from brain, which originate from brain are called cranial nerves. మానవులలో కసాల నాడులు ఎన్ని? 10 జతలు, 15 జతలు, 12 జతలు, 13 జతలు. 13 జతలు. 3 12 జతలు ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, nerves that carry impulses from sense organ to brain or spinal cord are dendrites, afferent nerves, motor nerves, efferent nerves. The correct answer is afferent nerves. Afferent nerves carry the information or impulse from sense organ to brain or spinal cord. దేహంలోని వివిధ జ్ఞానేంద్రియ భాగాల నుండి ప్రచోదనాల కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకెళ్లే నాడులు డెండ్రైట్లు, అభివాహి నాడులు, మోటార్ నరాలు, సహసంబంధ నాడులు. అభివాహి నాడులు 2 మనకి సరైన సమాధానం. నెక్స్ట్, ఏ పర్సన్ హ్యాస్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఆన్ ఎమోషన్స్. విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మస్ట్ హ్యావ్ స్టాప్డ్ functioning? Medulla oblongata, diencephalon, midbrain, cerebrum. Option 2 diencephalon, which controls the emotions. Diencephalon is the right answer. మెదడులోని డాష్ భాగం పనిచేయకపోవడం వలన ఒక వ్యక్తికి భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోతాడు. 1 మజ్జాముఖం, 2 ద్వారగోర్ధం, 3 మధ్య మెదడు, 4 అనుమస్తిష్కం. 2 ద్వారగోర్ధం. ద్వారగోర్ధం అనేది ఒక మానవుని యొక్క భావోద్వేగాలపై నియంత్రణ భావోద్వేగాలను ఇది నియంత్రిస్తుంది. కాబట్టి ద్వారగోర్ధం అనేది సరైన సమాధానం. నెక్స్ట్, ద మోస్ట్ పాయిజనస్ ఆఫ్ ఆల్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆఫ్ మెటబాలిజం ఈస్ 1 యూరియా, 2 యూరిక్ యాసిడ్, 3 అమోనియా, 4 అమైనో యాసిడ్స్. The most poisonous of all waste products of our metabolism is ammonia. Ammonia is the very poisonous waste which is present in our urine. నెక్స్ట్, జీవక్రియ యొక్క అన్ని వ్యర్థ ఉత్పత్తులలో అత్యంత విషపూరితమైనది అమోనియా అనేది అత్యంత విషపూరితమైన వ్యర్థ. ద హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్ ఈజ్ 1 సైటోకైనిన్, 2 జిబ్బరెలిన్, 3 ఆక్సిన్, 4 అబ్సిసిక్ యాసిడ్. ఆన్సర్ ఈస్ ఆక్సిన్. ఆక్సిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్. డాష్ హార్మోన్ కాంతి అనువర్తనంకు కారణమవును. సైటోకైనిన్, జిబ్బరెలిన్, ఆక్సిన్ మరియు అబ్సిసిక్ ఆమ్లాన్. ఆక్సిన్ అనేది
కాంతి అనువర్తనానికి మొక్కలలో కారణం అవును. వాట్ ఆర్ ద పొజిషన్స్ ఆఫ్ ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్ ఇన్ ద హార్ట్? అప్పర్ chambers are called ventricles and lower chambers are called auricles. Upper chambers are called auricles and lower chambers are called ventricles. Left chambers are called auricles and right chambers are called ventricles. Left chambers are called ventricles and right chambers are called auricles. The answer is upper chambers are called, correct answer is upper chambers are called auricles and lower chambers are called ventricles. Option 2 is the right answer. Upper chambers are called auricles, lower chambers are called ventricles. హృదయంలో కర్ణికలు మరియు జఠరికలు ఉండే ప్రదేశాలు ఏవి? పై భాగంలో కర్ణికలు మరియు క్రింది భాగంలో జఠరికలు ఉంటాయి. రెండు మనకి సరైన సమాధానం. త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వాటర్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ఏ ప్లాంట్? 1 xylem, 2 phloem, 3 medulla, 4 none of the above. Option 1 is the right answer. Through xylem, the water and minerals are transported in a plant. మొక్కలలో నీరు దేని ద్వారా రవాణా చెందును? దారువు, పోషక కణజాలం, దవ్వ, పైవేవి కావు. దారువు ద్వారా మొక్కలలో నీరు అనేది రవాణా జరుగుతుంది. ఇన్ హ్యూమన్స్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ యూరిన్ ఎక్స్క్రీటెడ్ పర్ డే ఈజ్ అబౌట్ 2.5 to 3.0 liters. 2.5 to 3.0 liters or 3.0 to 4.0 liters or 0.5 to 1.0 liters. Fourth one 1.6 to 1.8 liters. The correct answer is 1.6 to 1.8 liters of urine is excreted per day. 1.6 to 1.8 liters of urine is excreted per day in humans. మానవుడు రోజుకు దాదాపు ఎన్ని లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు? 2.5 నుంచి 3.0 లీటర్లు, 2 3.0 నుంచి 4.0 లీటర్లు, 3 0.5 నుంచి 1.0 లీటర్, 4 1.6 నుంచి 1.8 లీటర్లు, 1.6 నుంచి 1.8 లీటర్లు. ఆప్షన్ 4 అనేది సరైనది. 1.6 నుంచి 1.8. Which of the following is the largest artery? 1 aorta, 2 coronary artery, 3 pulmonary artery, 4 none of the above. The largest artery is the aorta. The largest artery is aorta. Option 1 is the right answer. వీటిలో అతిపెద్ద ధమని ఏది? బృహద్దమని, ఆర్థిక ధమని, పుప్పొస ధమని ఏది కాదు? బృహద్దమని అనేది అతిపెద్ద ధమనిలో ఒకటి. అతిపెద్ద ధమని, మానవులో అతిపెద్ద ధమని బృహద్దమని. విచ్ విటమిన్ ఈజ్ నెససరీ ఫర్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్? రక్తం గడ్డకట్టుటకు ఏ విటమిన్ అవసరం? విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే. విటమిన్ కే అనేది రక్తం గడ్డకట్టడానికి చాలా అవసరం. ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. విటమిన్ కే, వితౌట్ విటమిన్ కే ద బ్లడ్ డజంట్ క్లాట్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. విటమిన్ కే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. The position of the right kidney is lower than the left kidney due to the presence of this organ above it. 1 brain, 2 liver, 3 lung, 4 stomach. The answer is liver. 2 is the right answer. Due to the presence of liver, our right kidney is slightly lower than that of left kidney, because above the right kidney there is the presence of liver. కుడివైపు ఉన్న మూత్ర పిండం యొక్క స్థానం ఎడమ మూత్రపిండం కంటే కొద్దిగా కిందికి ఉంటుంది. మూత్రపిండం డాష్ ఉండటం వలన, మెదడు ఉండడం వల్ల, కాలేయం ఉండడం వల్ల, ఊపిరితిత్తులు ఉండడం వల్ల, జీర్ణాశయం ఉండడం వల్ల. కాలేయం ఉండడం వల్ల మన కుడివైపు ఉన్న మూత్రపిండం అనేది ఎడమవైపు కంటే కొంచెం కొద్దిగా కిందికి ఉంటుంది. కాలేయం ఉన్నందున కుడి మూత్రపిండం అనేది కొంచెం కిందిగా ఉంటుంది. ఆప్షన్ 2 కాలేయం అనేది సరైన జవాబు. ఇన్ F2 జనరేషన్ ద ఫినోటైప్ రేషియో ఆఫ్ డైహైబ్రిడ్ క్రాస్. ద్విసంకరణ ప్రయోగంలో F2 తరం యొక్క దృశ్య రూప నిష్పత్తి 1:3:1, 2 1:3:1,
3, 9:3:3:1, 4, 3:9:3:3. ఆప్షన్ 3 9:3:3:1 అనేది సరైన సమాధానం. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. The wings of a bat and wings of a bird are an example of analogous organ, vestigial organ, syndonyms, homologous organ. Analogous organ, option A, option 1 is the right answer. The wings of the bat and the wings of the bird are an example of analogous organs. గబిలం యొక్క రెక్కలు మరియు పక్షి రెక్కలు డాష్కి ఉదాహరణ. క్రియాసామ్య అవయవాలు, అశేష అవయవాలు, చరమాంగాలు, నిర్మాణ సామ్య అవయవాలు. క్రియాసామ్య అవయవాలు గబిలం రెక్కలు మరియు పక్షి రెక్కలు దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. క్రియాసామ్య అవయవాలకు ఉదాహరణ అవి. నెంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఇన్ పీ ప్లాంట్స్ సెలక్షన్ బై మెండల్. మెండల్ ఎన్ని జతల వ్యతిరేక లక్షణాలను బఠానీ మొక్కలో ఎన్నుకున్నాడు? 1, 3, 2, 7, 3, 5, 4, 9. 2, 7 is the right answer. There are 7 pairs of contrasting characters in pea plants which are selected by Mendel. మెండల్ 7 జతల వ్యతిరేక లక్షణాలను ఎంచుకున్నాడు బఠానీ మొక్కలో. ద ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ వాస్ రిటెన్ బై చార్లెస్ డార్విన్, జాన్ బాప్టిస్ట్ లామార్క్, చార్లెస్ లయల్, జార్జ్ జాన్ మెండల్. ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో నేను ఈ క్వశ్చన్ గురించి చెప్పాను. ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే బుక్ని చార్లెస్ డార్విన్ రాశారు. ద బుక్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ ఇస్ రిటెన్ బై చార్లెస్ డార్విన్. జాతుల ఉత్పత్తి ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ పుస్తక రచయిత చార్లెస్ డార్విన్, జాన్ బాప్టిస్ట్ లామార్క్, చార్లెస్ లయల్, జార్జ్ జాన్ మెండల్. చార్లెస్ డార్విన్ జాతుల ఉత్పత్తి అనే పుస్తకాన్ని రచించాడు. నెక్స్ట్, ప్యాలియంటాలజిస్ట్ డీల్ విత్ ఎంబ్రియాలజికల్ ఎవిడెన్సెస్, ఫాజిల్ ఎవిడెన్సెస్, వెస్టిజియల్ ఆర్గన్, ఆల్. పురాజీవ శాస్త్రవేత్త డాష్తో సంబంధం కలిగి ఉంటారు? పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు, శిలాజ సందర్శాలు, అవశేష అవయవ నిదర్శనాలు, అన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్యాలియంటాలజిస్ట్ డీల్ విత్ ద ఫాసిల్ ఎవిడెన్స్. Paleo means fossil in Latin. So the correct answer is 2. పురాజీవ శాస్త్రవేత్త శిలాజ నిదర్శనాలకు అనుగుణంగా ఉంటాడు కాబట్టి ఇది సరైన ఆన్సర్. నెక్స్ట్, while swallowing, which part diverts the food mass away from the opening of larynx? 1. Pharynx, 2. Trachea, 3. Epiglottis, 4. Alveolus. The correct answer is epiglottis. Epiglottis is a flap-like, a valve-like structure which is present between the pharynx and larynx, which is present at pharynx. This diverts the food into the digestive system and the air into the respiratory tract. ఆహారం మింగే సమయంలో ఏ భాగం ఆహారాన్ని ముద్దని స్వరపేటికలోని వెళ్లకుండా చేయును? గ్రసని, రాయినాళము, ఉపజీవిక, వాయుగోనులు. ఉపజీవిక కొండనాలుక అనేది స్వరపేటికలోకి ఆహారం వెళ్లకుండా చూసుకుంటుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సౌండ్ ప్రొడ్యూసింగ్ ఆర్గాన్ ఇన్ మ్యాన్? 1. Pharynx, 2. Larynx, 3. Trachea, 4. Bronchus. The correct answer is larynx. Larynx, the vocal cords. In larynx there is the presence of vocal cords. These vocal cords produce the sound. మానవునిలో శబ్దాన్ని ఉత్పత్తి చేసే అవయవం ఏది? గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళం. స్వరపేటికలో వోకల్ కార్డ్స్ ఉండడం వల్ల మనకు శబ్దం అనేది ఉత్పత్తి అవుతుంది. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఇన్ విచ్ ప్లాంట్స్ ఆక్సిజన్ ఈజ్ అబ్జార్బ్డ్ త్రూ ద ఏరియల్ రూట్స్? 1. మ్యాంగో, 2. మ్యాంగ్రోవ్స్, 3. బనానా, 4. రోస్. ఆన్సర్ ఈస్ మ్యాంగ్రోవ్స్. మ్యాంగ్రోవ్స్ అబ్జార్బ్ ద ఆక్సిజన్ through the aerial roots which are sent out in the
outside, and through these roots they absorb the oxygen. Because there is a moist soil, ఏ మొక్కలలో వాయురేల ద్వారా ఆక్సిజన్ పీల్చుకోబడుతుంది? మామిడి, మ్యాంగ్రోవ్, అరటి, గులాబీ. మాంగ్రోవ్లో వాయురేల ద్వారా ఆక్సిజన్ అనేది పీల్చుకోవడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ కాల్డ్? కణంలోని నిల్వ ఉన్న శక్తి ప్రమాణాన్ని ఏమంటారు? 1 ATP, 2 మనీ, 3 DNA, 4 రూపీస్. The answer is ATP, adenosine triphosphate. Adenosine triphosphate is the energy currency of the cell, which is stored as the energy. After this ATP bonds are broken, the energy is released in our body in the respiration process. మన కణాలలో నిల్వ ఉన్న శక్తి ప్రమాణాన్ని ఏటీపీ అంటారు, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. ఈ బంధం ఎప్పుడైతే విడిపోతుందో అప్పుడు మన శక్తి శ్వాసక్రియ ద్వారా శక్తి ఉష్ణం అనేది విడుదలవుతుంది. ఆప్షన్ 1 మనకు రైట్ ఆన్సర్. విచ్ సెల్ ఆర్గనెల్ ఇన్ ఏ ప్లాంట్ సెల్ పార్టిసిపేట్స్ ఇన్ ద ఫోటోసింథసిస్? మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, గాల్జీ కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఆన్సర్ ఈస్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ పార్టిసిపేట్స్ ఇన్ ద ఫోటోసింథసిస్. వృక్షకణంలోని ఏ కణాంగము కిరణజన్య సమయక్రియలో పాల్గొంటుంది? మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, హరితరేణు, గాలి అంతర్జిత ద్రవ్యజీలం. ద ఆన్సర్ ఈస్ 2 క్లోరోప్లాస్ట్. హరితరేణు అనేది మనకు కిరణజన్య సమయక్రియలో పాల్గొనడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ మ్యాచ్డ్ కరెక్ట్లీ? విటమిన్, ఫోలిక్ యాసిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్, బయోటిన్. విటమిన్ డెఫిషియన్సీ డిసీజ్. ఫోలిక్ యాసిడ్ నర్స్ డిసార్డర్, ప్యాంటోథెనిక్ యాసిడ్ అనేమియా, బయోటిన్ బర్నింగ్ ఫీట్, ఆస్కార్బిక్ యాసిడ్ స్కర్వీ. ద కరెక్ట్ మ్యాచ్డ్ పేర్ ఇస్ ఆస్కార్బిక్ యాసిడ్ స్కర్వీ. ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్, లెడ్స్ టు ద స్కర్వీ. ఈ క్రింది వాటిలో ఏది సరి అయిన జత? ఫోలిక్ యాసిడ్ నాడీ సంబంధ సమస్యలు, ప్యాంథోనిక్ ఆమ్లం అనేమియా, బయోటిన్ అరికాల మంటలు, ఆస్కార్బిక్ ఆమ్లం స్కర్వీ. ఆస్కార్బిక్ ఆమ్లం స్కర్వీ అనేది రైట్ అయిన సమాధానం. నెక్స్ట్, విచ్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్స్ దట్ ఆక్సిజన్ ఈజ్ ఎవాల్వ్డ్ బై ప్లాంట్స్ డ్యూరింగ్ ది ఫోటోసింథసిస్? 1 హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్, 2 మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, 3 బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్, 4 నన్ ఆఫ్ ది అబోవ్. The hydrilla experiment proves that oxygen is evolved by plants during photosynthesis in the presence of sunlight. Option 1 is the right answer. ఏ ప్రయోగము ద్వారా మొక్కలు కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ ఉత్పత్తి అగునని నిరూపించును? హైడ్రిల్లా ప్రయోగం, మోల్ అర్ధపత్ర ప్రయోగం, నలకాయత ప్రయోగం, పైవేత్. హైడ్రిల్లా ప్రయోగం ద్వారా మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయని నిరూపించడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఫ్లో చార్ట్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్? మౌత్, బక్కల్ క్యావిటీ, ఓపెన్, ఫారింక్స్, ఈసోఫాగస్, స్టమక్, డియోడినం, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. మౌత్, బక్కల్ క్యావిటీ, ఫారింక్స్, ఈసోఫాగస్, స్టమక్, డియోడినం, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. బక్కల్ క్యావిటీ, మౌత్, ఫారింక్స్, స్టమక్, ఈసోఫాగస్, డియోడినం, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. మౌత్, బక్కల్ క్యావిటీ, ఈసోఫాగస్, pharynx, stomach, duodenum, small intestine, large intestine, rectum, anus. The correct answer is option 1 is the right answer, because mouth opens into the buccal cavity opens into pharynx opens into esophagus opens into stomach opens into duodenum opens small intestine to large intestine to the rectum, large intestine to the rectum to anus. So the correct option is 1 is the right answer. క్రింది వాటిలో మానవుని జీర్ణ వ్యవస్థ ఫ్లోచార్ట్ ఏది సరైనది? నోరు, 1 ఆప్షన్ 1 అనేది మనకు రైట్ సరైన సమాధానం. ఎందుకంటే నోరు ఆస్యకూరంలోకి తెరుచుకుంటుంది. ఆస్యకూరం గ్రసని నుంచి ఆహార వాహిక నుంచి జీర్ణాశయం నుంచి ఆంత్రమూలం నుంచి చిన్న ప్రేగు నుంచి పెద్ద ప్రేగు నుంచి పురుషనాళం నుంచి
పాయువు. 1 అనేది మనకు సరైన సమాధానం. ఇన్ ప్లాంట్స్ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ gametes with secondary controls spores cartilagen embryo. మొక్కలలో పురుష బీజ కేంద్రకం సారీ క్వశ్చన్ కొంచెం కనబడతలే, అర్థమవుతలేదు. తర్వాత చెప్తాను. ఇన్ మెజారిటీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ హౌ మెనీ సెల్స్ ఆర్ present in embryo? The answer is 6. ఎక్కువగా పుష్పించే మొక్కల్లో పిండకోశంలోని కణాల సంఖ్య 5. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 5 ఉంటాయి. ఫెర్న్ లీఫ్ విచ్ ప్రొడ్యూసెస్ స్పోర్స్ ఈజ్ కాల్డ్ 1 sporangium, 2 sporangiophore, 3 sporophyll, 4 megasporangium. The answer is fern leaf which produces the spores is called sporophyll. Sporophyll is the leaf which produces the spores. These produces are called megaspores. Sporophyll produces the spores. This is fern leaf. సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసే ఫెర్న్ పత్రాలను డాష్ అంటారు. సిద్ధ బీజాశయం, సిద్ధ బీజాశయ వృంతం, సిద్ధ బీజాశయ పత్రాలు, సిద్ధ బీజం. 3 సిద్ధ బీజాశయ పత్రాలు. రైట్ ఆన్సర్. ప్లాసెంటా ఇస్ ఫార్మ్డ్ ఎట్ అరౌండ్ డాష్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. గర్భధారణ జరిగిన సుమారు డాష్ వారాలకు జటాయువు ఏర్పడును. 1 15, 2 9, 3 12, 4 5. 3 12. Of placenta is formed at around the 12th week of pregnancy. 12 వారాలకు జరాయువు ఏర్పడును. నెక్స్ట్ లాస్ట్ 150th క్వశ్చన్. Who discovered the mitosis? 1 Walter Fleming, 2 August Weismann, 3 Charles Darwin, 4 Lamar. The correct option is option 2. August Weismann discovered the mitosis. సమవిభజనను ఎవరు కనుగొన్నారు? వాల్టర్ ఫ్లెమింగ్, ఆగస్ట్ వేస్మెన్, చార్లెస్ డార్విన్, లామార్. ఆగస్ట్ వేస్మెన్ 2 అనేది సరైన సమాధానం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు చేసే నా సబ్స్క్రైబ్ నాకు ముందు ఎడ్యుకేషన్ వీడియోస్కి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది.